హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 13Bలో రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఇక్కడ సమ్ డేటా అనేది ఇచ్చారు. ఆ డేటాకి సంబంధించి మీన్ వాల్యూ వేరియన్స్ ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఇక్కడ ఇచ్చిన డేటా అనేది ఏ విధంగా ఉందంటే, ఇక్కడ ఇచ్చిన డేటా డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. ఓకేనా? సో మనం ఏం ఫైండ్ చేయాలి? మీన్ వాల్యూ ఫైండ్ చేయాలి. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ ఫార్ములా ఏమవుతుందమ్మా? సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ. సమ్మేషన్ ఎఫ్ఐ అంటే మనం ఏం రాయొచ్చు? క్యాపిటల్ ఎన్తో కదా డినోట్ చేస్తాం. సో సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్. ఓకేనా? అదేవిధంగా ఇంకా ఏం ఫైండ్ చేయమన్నారు? వేరియన్స్ కూడా ఫైండ్ చేయమన్నారు కదా. సో వేరియన్స్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాం? వేరియన్స్ని మనం సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. అండ్ వేరియన్స్ ఫార్ములా ఏం తెలుసు మనకి? సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ xi minus x bar whole square by n. ఓకే, అర్థమవుతుందమ్మా? అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీకు ఏ విధంగా ఉంటుంది? సమ్మేషన్ xi minus x bar whole square బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మనకి అబ్జర్వేషన్స్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఇస్తారు కదా. కాబట్టి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తూ ఉండాలి. ఓకేనా? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే ఏం తెలుసు మనకి? సమ్మేషన్ ఎఫ్ఐ అని తెలుసు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలమ్మా, అన్గ్రూప్డ్ డేటా అనేది ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం అనేది. ఓకే, సో చూడండి, ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మీన్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకి సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ తెలియాలి. అండ్ అదేవిధంగా క్యాపిటల్ ఎన్ వాల్యూ కూడా తెలియాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఒక టేబులర్ ఫామ్లో అరేంజ్ చేస్తాను. చూడండి, సో ఇచ్చిన డేటాని ఈ విధంగా అరేంజ్ చేశానమ్మా. మనం మీన్ ఫైండ్ చేయాలంటే మనకి ముందు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ కావాలి కదా. కాబట్టి ముందు నేను ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ చేసి వాటన్నిటినీ కూడా సమ్మేషన్ చేస్తాను. అంటే ఏంటి? యాడ్ చేయాలి. ఓకే, సో ఫ్రీక్వెన్సీస్ని అబ్జర్వేషన్స్ని మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 2 12, 10 ఇంటూ 4 40, 14 ఇంటూ 7 98, 18 ఇంటూ 12 ఏమవుతుంది? 18 2s 36, 18 1s 18 ప్లస్ 3 అంటే 21, 2 16, 24 8s ఏమవుతుంది? 8 4s 32, 8 2s 16 ప్లస్ 3 అంటే 19, 28 4s 4 8s 32, 4 2s 8 ప్లస్ 3 11, 33s 90. ఓకేనమ్మా, అర్థమైందా? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేసాం. మనకి సమ్మేషన్ వాల్యూ కావాలి కదా. కాబట్టి వీటన్నిటినీ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేయండి. 2 ప్లస్ 0 2 ప్లస్ 8 10 ప్లస్ 6 16 ప్లస్ 2 18 ప్లస్ 2 20. ఓకే, 20. 2 ప్లస్ 1 3 ప్లస్ 4 7 ప్లస్ 9 16 ప్లస్ 1 17 ప్లస్ 9 26 ప్లస్ 1 27 ప్లస్ 9 36. 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6 6 ప్లస్ 1 7. సో సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఏమొచ్చింది? 760 వచ్చింది. ఓకేనా, అర్థమైందా? అండ్ క్యాపిటల్ ఎన్ కూడా కావాలి కదా మీన్ వాల్యూ ఫైండ్ చేయాలంటే. క్యాపిటల్ ఎన్ అంటే ఏం తెలుసు? సమ్మేషన్ ఎఫ్ఐ అని తెలుసు. సమ్మేషన్ ఎఫ్ఐ అంటే ఏంటి? మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారో వాటన్నిటినీ కూడా యాడ్ చేయండి. 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 7 13 ప్లస్ 12 25 ప్లస్ 8 33 ప్లస్ 4 37 ప్లస్ 3 40. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఏమొచ్చిందమ్మా? 40 వచ్చింది. ఇప్పుడు మనకి మీన్ ఫైండ్ చేయడానికి కావాల్సిన 2 వాల్యూస్ వచ్చాయి కదా. వీటిని సబ్స్టిట్యూట్ చేయండి మీన్ ఫార్ములాలో. సో మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఏమొచ్చింది? 760 బై క్యాపిటల్ ఎన్ ఏమొచ్చింది? 40. 0 అనేది క్యాన్సిల్ అవుతుంది.
ఇప్పుడు 4తో 76ని క్యాన్సిల్ చేస్తే 4 1s 4, 3 ఉంటుంది. 36 అంటే 4 9s దట్ ఈస్ 19. మీన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 19 వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? సిగ్మా స్క్వేర్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి సిగ్మా స్క్వేర్ కావాలి అంటే fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ కావాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను డీవియేషన్స్ ఫైండ్ చేస్తాను. డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ అంటే ఏం చేయాలి? ఈచ్ అబ్జర్వేషన్ నుంచి మీన్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. మీన్ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? 19 వచ్చింది. తర్వాత ఏవైతే డీవియేషన్స్ వచ్చాయో వాటి యొక్క స్క్వేర్స్ ఫైండ్ చేసి ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది కదమ్మా. చూడండి. సో ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలమ్మా? డీవియేషన్స్ xi మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ ఫైండ్ చేయండి. ఎక్స్ బార్ మీన్ వాల్యూ ఏమొచ్చింది? 19. ఇప్పుడు ఈచ్ అబ్జర్వేషన్ నుంచి మీన్ సబ్ట్రాక్ట్ చేయండి. సో ఈచ్ అబ్జర్వేషన్ 6 మైనస్ 19 ఏమవుతుంది? -13. 10 మైనస్ 19 -9. 14 మైనస్ 19 -5. 18 మైనస్ 19 -1. 24 మైనస్ 19 +5. 28 మైనస్ 19 9. 30 మైనస్ 19 11. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు వీటి యొక్క స్క్వేర్స్ ఫైండ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? డీవియేషన్స్ యొక్క స్క్వేర్స్ అనేవి ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయండి, స్క్వేర్ చేయండి. xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. స్క్వేర్ చేస్తే వస్తుంది -13 హోల్ స్క్వేర్ అంటే 169. -9 హోల్ స్క్వేర్ 81. -5 హోల్ స్క్వేర్ 25. -1 స్క్వేర్ 1. 5 స్క్వేర్ 25. 9 స్క్వేర్ 81. 11 స్క్వేర్ 121. ఓకేనా? అయితే మనకి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏవైతే స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ వచ్చాయో వాటిని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయండి. ఓకేనా? fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేయండి. సో ఇక్కడ fi వాల్యూస్ ఏంటి? 2 ఇంటూ 169 ఏమొస్తుంది? 2 9s 18. 2 6 12 + 1 13. 2 1s 2 + 3. ఓకే. నెక్స్ట్ 4 ఇంటూ 81 చేయండి. 4 1s 4. 4 8s 32. 7 ఇంటూ 25. 7 5s 35. 7 2s 14 + 3 17. 12 ఇంటూ 1 12. 8 ఇంటూ 25 ఏమవుతుంది? 8 5s 40. 8 2s 16 + 4 అంటే 20. 200 అయింది. 4 1s 4. 4 8s 32. నెక్స్ట్ 3 121s. 3 1s 3. 3 2s 6. 3 1s 3. ఓకే. అయితే వేరియన్స్ ఫైండ్ చేయాలంటే మనకి ఏం కావాలి? సಮೇషన్ fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కదా కావాలి. సో వీటన్నిటినీ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఏవైతే వాల్యూస్ మనకు వచ్చాయో ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. 8 + 4 12. 12 + 5 17. +2 19. +4 23. +3 26. నెక్స్ట్ 2 + 3 5 + 2 7 + 7 14 + 1 15 + 2 17 + 6 23. నెక్స్ట్ 2 + 3 5 + 3 8 + 1 9 + 2 11 + 3 14 + 3 17. ఓకే. సో సಮೇషన్ fi xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఏమొచ్చింది? 1736 వచ్చింది. సో వేరియన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు సಮೇషన్ fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఏమొచ్చిందమ్మా? 1736 వచ్చింది బై 40. క్యాపిటల్ N వాల్యూ ఎంత? 40 కదా. ఓకే. ఇప్పుడు డివైడ్ చేయండి. 4తో పోతుందా? 4 10s. నెక్స్ట్ 4 4s 16 అంటే 17లో 16 తీస్తే 1 ఉంటుంది. 13 కదా. 4 3s 12 అంటే ఇంకా 1. 16 అంటే 4 4s. 10తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 43.4 వస్తుంది. ఓకే. సో వేరియన్స్ ఏమొచ్చింది? 43.4. అర్థమైందమ్మా? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ అండ్ వేరియన్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో చూడండి అమ్మా, ఇక్కడ కూడా మనం మీన్ అండ్ వేరియన్స్ అనేది ఫైండ్ చేయాలమ్మా. ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సಮೇషన్ fi xi బై సಮೇషన్ fi. సಮೇషన్ fi అంటే మనం ఏమని డినోట్ చేస్తాం? క్యాపిటల్ N కదా. సో ఫార్ములా ఏమవుతుంది? సಮೇషన్ fi xi బై క్యాపిటల్ N అవుతుంది. ఓకేనా? అండ్ వేరియన్స్ కూడా ఫైండ్ చేయాలి. వేరియన్స్ ఫార్ములా ఏం తెలుసు? వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం.
వేరియన్స్ ఫార్ములా ఏం తెలుసు, సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్. ఓకేనా, అర్థమైందా? క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, ఇక్కడ సమ్మేషన్ ఎఫ్ఐ. సో ఫస్ట్ మీన్ ఫైండ్ చేయాలంటే మనకి ఏ వాల్యూస్ కావాలి, సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూ కావాలి. సో ఫస్ట్ మనం ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేసి వాటన్నిటినీ కూడా యాడ్ చేస్తే సమ్మేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ ఎన్ ఫైండ్ చేయాలి. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, సమ్మేషన్ ఎఫ్ఐ. సమ్మేషన్ ఎఫ్ఐ ఏ విధంగా వస్తుంది, మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారో వాటన్నిటినీ కూడా యాడ్ చేస్తే సమ్మేషన్ ఎఫ్ఐ వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ మనం సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ ఇచ్చిన డేటాని టేబులర్ ఫామ్లో అరేంజ్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని ఈ విధంగా టేబులర్ ఫామ్లో అరేంజ్ చేశానమ్మా. మనం మొదట ఏం ఫైండ్ చేయాలి, ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఓకేనా, సో ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, మల్టిప్లై చేయండి, 92 ఇంటూ 3 చేయండి, ఏమవుతుంది, 3 2 జా 6, 3 9 జా 27. 93 ఇంటూ 2 చేస్తే 2 3 జా 6, 2 9 జా 18. 97 ఇంటూ 3, 3 7 జా 21, 3 9 జా 27 ప్లస్ 2 అంటే 29. 98 ఇంటూ 2, 2 8 జా 16, 2 9 జా 18 ప్లస్ 1 19. 102 ఇంటూ 6 అంటే 6 2 జా 12, 6 1 జా 6. 104 ఇంటూ 3 అంటే 3 4 జా 12, 3 1 జా 3. నెక్స్ట్ 109 ఇంటూ 3, 3 9 జా 27, 3 1 జా 3. ఓకేనమ్మా, మల్టిప్లికేషన్ అనేది జాగ్రత్తగా చేయండి అమ్మా. మనకు కావాల్సింది ఏంటి వాల్యూ, సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కదా. సో సమ్మేషన్ అంటే ఏంటి, ఏవైతే ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ వచ్చాయో వాటన్నిటినీ కూడా యాడ్ చేయండి. ఏమవుతుంది, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 6 19, 19 ప్లస్ 2 21, ప్లస్ 2 23, ప్లస్ 7 30. ఓకే, 3 ప్లస్ 7 10, ప్లస్ 18, ప్లస్ 9 27, ప్లస్ 9 36, ప్లస్ 1 37, ప్లస్ 1 38, ప్లస్ 2 40. 4 ప్లస్ 2 6 ప్లస్ 1 7 ప్లస్ 2 9 ప్లస్ 1 10 ప్లస్ 6 16 ప్లస్ 3 19 ప్లస్ 3 22. ఓకేనా, సో సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఏమొచ్చిందమ్మా, 2200 వచ్చింది. ఓకే, అండ్ మీన్ ఫైండ్ చేయాలంటే ఇంకేం కావాలి, క్యాపిటల్ ఎన్ వాల్యూ కావాలి. క్యాపిటల్ ఎన్ అంటే ఏం తెలుసు, సమ్మేషన్ ఎఫ్ఐ. సో మనకి ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారో వాటన్నిటిని యాడ్ చేయండి, క్యాపిటల్ ఎన్ వాల్యూ వస్తుంది. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 6 16, ప్లస్ 3 19, ప్లస్ 3 22. ఓకే, సో సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ వచ్చింది, సమ్మేషన్ ఎఫ్ఐ వచ్చింది కదా. మీన్ వాల్యూ ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ వాల్యూస్ ఏమొచ్చాయమ్మా, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఏమొచ్చింది, 2200, అండ్ క్యాపిటల్ ఎన్ 22 వచ్చింది. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 100. సో ఇక్కడ మీన్ వాల్యూ ఏమొచ్చిందమ్మా, 100 వచ్చింది. ఇప్పుడు మనం వేరియన్స్ అనేది ఫైండ్ చేయాలి. వేరియన్స్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకి ఏ వాల్యూస్ తెలియాలి, సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూ తెలియాలి. సో ఈ వాల్యూ కోసం ఫస్ట్ మనం డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ ఫైండ్ చేద్దాం. డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ అంటే ఏంటి, ఈచ్ అబ్జర్వేషన్ నుంచి మీన్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన టర్మ్స్ని ఏవైతే వచ్చాయో వాల్యూస్ వాటన్నిటిని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ టర్మ్స్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. ఓకేనా, అర్థమవుతుంది కదమ్మా. చూడండి, సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, డీవియేషన్స్ అనేవి ఫైండ్ చేద్దాం. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ బార్ వాల్యూ ఏమొచ్చింది, 100. ఓకేనా, ఇప్పుడు ఈచ్ అబ్జర్వేషన్ నుంచి మీన్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈచ్ అబ్జర్వేషన్ ఏంటి, 92 మైనస్ 100 మైనస్ 8, 93 మైనస్ 100 మైనస్ 7, 97 మైనస్ 100 మైనస్ 3, 98 మైనస్ 100 మైనస్ 2, 102 మైనస్ 100 2, 104 మైనస్ 100 4, 109 మైనస్ 100 9. ఓకేనా, సో ఇప్పుడు స్క్వేర్స్ తీసుకోండి. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ టర్మ్స్ ఫైండ్ చేయండి. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ టర్మ్స్ ఫైండ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 8 స్క్వేర్ ఏమవుతుంది 64, మైనస్ 7 స్క్వేర్ 49, మైనస్ 3 స్క్వేర్ 9,
నెక్స్ట్ -2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 9 స్క్వేర్ 81. ఓకేనా? సో మనకి కావాల్సిన వాల్యూస్ ఏంటమ్మా, fy ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ కావాలి కదా. సో ఇప్పుడు ఏవైతే స్క్వేర్స్ వచ్చాయో వాటన్నిటినీ fyతో మల్టిప్లై చేసి ఫైండ్ చేద్దాం వాల్యూస్. ఓకే, సో fy వాల్యూస్తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 64 ఏమవుతుంది, 3 4s are 12, 3 6 18 ప్లస్ 1 అంటే 19. 2 ఇంటూ 49 98, 3 ఇంటూ 9 27, 2 ఇంటూ 4 8, 6 ఇంటూ 4 24, 3 ఇంటూ 16 48, 3 ఇంటూ 81 243. ఓకేనా? సో సಮೇషన్ కదా కావాలి మనకి ఇక్కడ. సో సಮೇషన్ కావాలి కాబట్టి వీటన్నిటిని యాడ్ చేయండి. 2 + 8 10 + 7 17 + 8 25 + 4 29 + 8 37 + 3 40, 4 + 9 13 + 9 22 + 2 24 + 2 26 + 4 30 30 + 4 34, 3 + 1 4 4 + 2 6 640 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే వాల్యూ వచ్చాయో ఈ వాల్యూని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు సಮೇషన్ fy ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది, 640 బై క్యాపిటల్ N వాల్యూ ఏం తెలుసు, 22 అని తెలుసు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? సింప్లిఫై చేద్దాం. 2 11s 2 3s 6 2 2s 4 0. నెక్స్ట్ 11తో డివైడ్ చేయండి. 11 2s 22 అవుతుంది. 32 - 22 చేస్తే 10 10 అంటే 100 కదా. 11 9s 99. నెక్స్ట్ 1 ఉంటుంది, పాయింట్ పెడితే 0 పెట్టచ్చు. నెక్స్ట్ ఇంకొకటి 0 0 9 వస్తుంది. ఓకేనా? సో డివైడ్ చేయండి అమ్మా, మీకు ఇక్కడ వేరియన్స్ అనేది ఏమొస్తుంది, 29.09 వస్తుంది. ఓకేనా? ప్రొసీజర్ అనేది అర్థమైంది కదమ్మా, ఏ విధంగా చేస్తామో. క్యాలిక్యులేషన్స్ అనేవి జాగ్రత్తగా చేస్తే మీకు ప్రాబ్లం అనేది చాలా ఈజీ. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సైజ్ 13Bలో రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.